ఇది అసలైన మనకు బొజ్జ గణపయ్య అంటే ఇలా ఉంటారన్నమాట. మంచిగా పద్మాసనంలో స్వామివారు కూర్చొని ఉన్నారు. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ నందీశ్వరుని వాహనం మీద మన గణపయ్య కూర్చొని ఉన్నారు. బ్యాక్ డ్రాప్ కూడా మంచి ఒక పెద్ద ఒక కోట టైప్ ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుంది చూడడానికి. సో ఇక్కడ వచ్చేసి మనకు హంస మీద స్వామివారు కూర్చొని ఉన్నారు. ఈ థీమ్ ఉందన్నమాట. పద్మాసనంలో అన్ని అలానే ఉన్నాయన్నమాట. చూడడానికి అయితే చాలా అంటే చాలా మంచి విగ్రహాలు సూపర్ ఉన్నాయి చూడడానికి. అండ్ ఫేసెస్ కూడా డిఫరెంట్ లుక్ తోటి మనకు బాలగణేశన్ థీమ్ తో ఉంది చూడండి. మన గట్కేసర్లో వచ్చేసి 500 నుంచి స్టార్ట్ అయ్యి 35,000 వరకు ప్రైస్ అయితే ఉందంట. 500 నుంచి 35,000 వరకు. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాను. మనము ధూల్పేట్, జల్పల్లి, నాగోల్, ఉప్పల్ మరియు పెద్దంబర్పేటలో ఉన్న విగ్రహాలను అయితే చూసాం. అయితే ఈ రోజు నేను గట్కేసర్కి అయితే వచ్చిన. అదైతే గట్కేసర్ హైవే అనమాట. హైవేకి ఆపోజిట్ లో ఇక్కడ కూడా చాలా రకాల విగ్రహాలను అయితే తయారు చేస్తా ఉన్నారు. వాటికి సంబంధించి కూడా మొత్తం తెలుసుకుందామని అయితే వచ్చిన నేను. ఇక్కడైతే చాలా అంటే చాలా షెడ్లు ఉన్నాయి. ఇక్కడ చాలా మంచి విగ్రహాలను కూడా తయారు చేస్తా ఉన్నారు. సో వాటికి సంబంధించి మొత్తం మనం అయితే డీటెయిల్స్ ఈరోజు చూద్దాం. ఇక్కడ ఎలాంటి విగ్రహాలు తయారు చేస్తున్నారు, ఏంది అసలు అనేది మొత్తం కనుక్కుందాం. ఒకసారి అయితే లోపలికి రండి. లోపలికి రాగానే మనము ఇంతకు ముందు ఎక్కడ కూడా చూడండి విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. చూడండి ఇవన్నీ ఒకటే థీమ్ తో ఉన్న అన్ని ఒకటే విగ్రహాలు అనమాట. స్వామివారు కూర్చున్నారు. అండ్ మనకు బ్యాక్ డ్రాప్ వచ్చేసి కొంచెం మంచి డిజైన్, మనకు పికాక్ డిజైన్ లో ఉందన్నమాట. 4 చేతులు అండ్ చిన్న పొట్ట అండ్ తొండం చూడండి ఎంత బాగుందో. సో ఇలాంటి విగ్రహాలు ఇదంతా రోలో ఇవే విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ చాలా రకాల షెడ్లు అయితే ఉన్నాయి. వాటిలో కొన్ని విగ్రహాలకు కలరింగ్ కూడా అయిపోయింది. సో వాటికి సంబంధించి కూడా అన్ని చూద్దాం మనం. ఇప్పుడైతే సేమ్ డిజైన్ లో ఉన్న విగ్రహాలు ఇవి చాలా అంటే చాలా బాగున్నాయి చూడడానికి. అండ్ కలరింగ్ కూడా కొంచెం ప్రాసెసింగ్ లో ఉంది. కొన్ని వాటికైతే వేశారు. సో ఇక్కడ చూడండి మనకు బొజ్జ గణపయ్య కూర్చొని ఉన్నారు. ఇంకా చేతులు 4 చేతులు అయితే రెడీ కాలేదు. మొత్తం కిరీటం, మొత్తం చెవులు, తొండం ఆల్మోస్ట్ అన్ని రెడీ అయిపోయాయి. చేతులు మాత్రం కాలేదు. జస్ట్ ఇందాక రెడీ చేసిన విగ్రహం ఇప్పుడే తయారు చేసేది ఇది. ఎందుకంటే పచ్చి పచ్చిగానే ఉంది. ఇంకా చూడండి ఎంత బాగుందో. చూడడానికి అయితే చాలా బాగుంది. 2 కాళ్ళు, పాదాలు ఎంత మంచిగా ఇచ్చారు. అండ్ మంచిగా పద్మాసనంలో స్వామివారు కూర్చొని ఉన్నారు. చాలా అంటే చాలా బాగుంది. సో ఇలాంటి విగ్రహాలే ఇక్కడ కూడా చాలా ఉన్నాయి అనమాట. సేమ్ విగ్రహాలు ఇవన్నీ చూసుకుంటే. అండ్ ఇంకా లోపలికి వెళ్దాం రండి. సో ఇక్కడ వచ్చేసి మనకు హంస మీద స్వామివారు కూర్చొని ఉన్నారు. ఈ థీమ్ ఉందన్నమాట. సో ఇక్కడ చూడండి మొత్తం కింద వచ్చేసి మనకు హంస వాహనం అండ్ స్వామి కూర్చున్నాడు. మన గణపయ్య కూర్చున్నారు. బాగుంది. అంటే చేతిలో వీణ సంథింగ్ ఏదైనా వచ్చేటట్టుంది. చేయి కూడా అటు తిరిగి ఉందన్నమాట. ఇలాంటి విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ అయితే కొన్ని విగ్రహాలు పాతవే అనుకుంటా. కలరింగ్ అంతా అయిపోయి ఉంది చూడండి. సో ఇలాంటి మోడల్లోనే ఈసారి కొంచెం డిఫరెంట్ థీమ్స్ తోటి మనకు విగ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడ. చూడడానికి చాలా అంటే చాలా బాగున్నాయి. సో వీటికి కూడా మొత్తం కలరింగ్ చేసి దీన్ని కూడా బయట మనకు మార్కెట్ లో తెస్తారనమాట. ఇవి కూడా సేల్ అవుతా ఉంటాయి. పోయినసారి మిగిలిపోయిన విగ్రహాలు ఇవి. సో వీటికి సంబంధించి మొత్తం డిజైన్ చేయడం చాలా బాగుంది. ఇక్కడ విగ్రహం చూడండి ఎంత బాగుందో. మనకు స్వామి పద్మాసనంలో కూర్చొని ఉన్నారు. ఇక్కడ వచ్చేసి మనకు నెమలి చూడండి, నెమలి అండ్ స్వామికి సంబంధించి మొత్తం ఇక్కడ చూడండి ఎంత రియలిస్టిక్ గా ఉందో ఐస్ కూడా. సో ఇలా మొత్తం చాలా అంటే చాలా మంచి ఫినిషింగ్ ఇస్తారు విగ్రహాలకు. సో దీనికి సంబంధించి ఇక్కడ ఉన్న విగ్రహాలు చాలా డిఫరెంట్ థీమ్స్ తో ఉన్నాయి. బట్ చాలా బాగున్నాయి. మంచి అన్ని ఇక్కడ ఉన్న ఇప్పుడు ఈ షెడ్ లో చూసుకుంటే ఆల్మోస్ట్ మనకు బొజ్జ గణపయ్యనే ఉన్నారు. అంతా కూర్చొని 4 చేతులతోటి, తొండం కూడా ఒక 2 రౌండ్లు తిరిగింది చూడండి. పద్మాసనంలో అన్ని అలానే ఉన్నాయన్నమాట. చూడడానికి అయితే చాలా అంటే చాలా మంచి విగ్రహాలు సూపర్ ఉన్నాయి చూడడానికి. అండ్ ఇక్కడ చూడండి స్వామివారి కిరీటం మీద మనకు కృష్ణయ్యనైతే కన్నయ్యనైతే ఇచ్చారు. సో ఇలాంటి మంచి మంచి లుక్ తోటి అయితే ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తే సేమ్ మనం ముందు చూసిన విగ్రహం ఇదన్నమాట. ఇవే కాకుండా దీనికి బ్యాక్ సైడ్ లో కూడా ఇంకా కొన్ని విగ్రహాలు ఉన్నాయి. అవి చూద్దాం ఒకసారి అండి. అండ్ ఇక్కడ చూస్తే ఇంకా కొంచెం వేరే లుక్ తో వచ్చినాయి. మనం ఇంతకు ముందు ఎక్కడ కూడా చూడలే ఈ విగ్రహం. చాలా అంటే చాలా బాగుంది చూడండి. స్వామివారు గణపయ్య వచ్చేసి కూర్చున్నారు. అండ్ పక్కన వచ్చేసి నెమలి ఉందన్నమాట. స్వామివారితో పాటు నెమలి కూడా ఉంది. అండ్ చిన్న విగ్రహం ఇది. సో ఎవరైనా చిన్నపిల్లలు గల్లీలో పెట్టుకుంటారు కదా, వాళ్ళకి మంచిగా యూజ్ అవుతుంది. సో అంత మంచి విగ్రహాలు ఇక్కడ తయారు చేస్తూ ఉంటారు. సో చేతిలో మోదకం కూడా ఇచ్చారు. లడ్డు పెట్టే అవసరం లేకుండా ఇక్కడ మోదకం కూడా రెడీ చేసి చూడండి. అండ్ మొత్తం కిరీటము అండ్ జ్యువెలరీ మొత్తం చేతులకు అంతా నీట్ గా ఫినిషింగ్ అయిపోయింది. ఇంకా మొత్తం కలర్ వేసేది మాత్రం బ్యాలెన్స్ ఉంది. కలరింగ్ కూడా ఇక్కడ కూడా స్టార్ట్ చేస్తారంట కొన్ని రోజులు అయితే. సో చూడండి అన్ని ఇవే లుక్స్ తోటి ఇక్కడ ఉన్నాయి.
అండ్ పక్కన కూడా ఇంకా కొన్ని షెడ్స్ ఉన్నాయి, వాటికి సంబంధించి కూడా అక్కడే ఉన్నాయి, అవి కూడా చూద్దాం ఒకసారి. పదండి అక్కడికి వెళ్ళి చూద్దాం. ఇప్పుడైతే ఇక్కడికి సంబంధించి మన పెద్ద విగ్రహాలకు చేతులు లేవు కదా, వాటికి సంబంధించి అన్ని చేతులు అండ్ తొండాలు కూడా రెడీ అయిపోయాయి. రెడీ చేసి ఇక్కడ పెట్టేశారు కింద. సో వీటిని తెచ్చి అక్కడ అటాచ్ చేసేసి మొత్తం అది ఎండిన తర్వాత దానికి రంగులు వేయడం అయితే ప్రారంభిస్తారు. ఇప్పటికైతే మొత్తం చాలా రకాల విగ్రహాలు తయారైపోయినాయి. వీటికి ఇప్పుడు ఇంకొక 1 వీక్ లో రంగులు వేయడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే మనకి ఇంకో 58 డేసే ఉంది మనకి వినాయక చవితికి, కాబట్టి ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోతుంది. ఇక్కడ నుంచే మనకు హైదరాబాద్ లో చాలా ప్లేసెస్ కి వెళ్తా ఉంటాయి. ఇప్పుడు మనము కొన్ని ప్లేస్ లో తిరిగాం కదా, అక్కడ కాకుండా ఇక్కడ కొంచెం డిఫరెంట్ వేలో మనకి విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. ఇవే కాకుండా పక్క షెడ్ లో ఎలాంటి విగ్రహాలు ఉన్నాయో కూడా చూద్దాం ఒకసారి అండి మీరు. అయితే మనం ఆ షెడ్ నుంచి ఈ షెడ్ కి వచ్చినాం. ఈ షెడ్ లో కూడా ఉన్నాయి చూడండి విగ్రహాలు. ఇది చాలా పెద్ద షెడ్. ఇక్కడ కూడా చాలా పెద్ద పెద్ద విగ్రహాలు అయితే తయారు చేసి పెట్టారు. ఇది అసలైన మనకు బొజ్జ గణపయ్య అంటే ఇలా ఉంటారన్నమాట. మనము ఇన్ని షెడ్లు తిరిగినాం కానీ ఎక్కడ చూడలే ఇలాంటి ఇంత పెద్ద బొజ్జతోటి, ఇంత పెద్ద ఫేస్ తోటి ఇలాంటి విగ్రహం ఎక్కడ చూడలే. ఇక్కడనే మనం ఫస్ట్ టైం చూస్తున్నాం. ఇక్కడ కూడా చాలా అంటే చాలా మంచి విగ్రహం ఉందన్నమాట. చూడండి మొత్తం విగ్రహానికి సంబంధించి ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. దీనికి ఇప్పుడు రంగులు వేసేది అండ్ కొంచెం వాటి డిజైన్స్ ఉంటాయి కదా, అవి వేసేది బ్యాలెన్స్ అన్నమాట. అదేస్తే ఇంకా మంచి లుక్ అయితే మనకి ఇస్తారు. చూడండి ఎంత బాగా ఉందో, చాలా అంటే చాలా బాగుంది. పొట్ట కూడా ఎంత పెద్దగా పొట్టిచ్చిరు అండ్ ఫేస్ కూడా డిఫరెంట్ లుక్ తోటి మనకు బాలగణేశన్ థీమ్ తో ఉంది. చూడండి ఫేస్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో ఇలాంటి లుక్ లోనే ఇక్కడ ఉన్న ఈ రోలో ఉన్న విగ్రహాలన్నీ అవే అన్నమాట. సో ఒక్కసారి చూసుకుంటే అన్ని ఒకే థీమ్ తో ఉన్న విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ కిరీటం చూసుకుంటే కూడా చాలా అంటే చాలా మంచిగా ఉంది. అండ్ యువతల సైడ్ చూసుకుంటే మనము ఇందాక చూసాం కదా అదే థీమ్, బట్ కొంచెం డిఫరెంట్ అన్నమాట. చూడండి మనకు ఎంత బాగుందో విగ్రహం, చూడడానికి కూడా చాలా అంటే చాలా బాగుంది. మనకు స్వామివారికి సంబంధించిన బొట్టు చూస్తే కూడా త్రిశూలం ఆకారంలో బొట్టిచ్చిరు అండ్ 4 చేతులు అండ్ కూర్చున్న సింహాసనం కూడా చూడండి, ఆసనం కూడా ఎంత బాగుందో. చాలా బాగుంది ఇది చూడడానికి కూడా. ఇది కొంచెం పెద్దదే అన్నమాట. బ్యాక్ డ్రాప్ వచ్చేసి కొంచెం పెద్దగా వచ్చింది పైన వరకు. ఆ విగ్రహం చూసుకుంటే కొంచెం సింపుల్ గా ఉన్నా కానీ కొంచెం పెద్దది. అది చూసుకుంటే ఏంటంటే భారీ విగ్రహం, అది పెద్దది అనమాట. చాలా పెద్దగా కనబడుతుంది, ఎందుకంటే వెడల్పులో పెద్దగా ఉంది. సో ఇలాంటి విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. అవతల సైడ్ కూడా కొన్ని విగ్రహాలు ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూద్దాం పదండి ఒకసారి. అయితే ఇటు సైడ్ చూసుకుంటే కూడా కొంచెం డిఫరెంట్, మనము ధూల్పేటలో చూసాం కదా ఆ లుక్ లో ఉంది విగ్రహం, కానీ దాన్ని కొంచెం చేంజ్ అయిపోయింది అనమాట. పైన మనకు మొత్తం జగన్నాథ స్వామికి సంబంధించిన బ్యాక్ డ్రాప్ ఇచ్చారు. విగ్రహం చూడడానికి కూడా చాలా అంటే చాలా బాగుంది. సో ఇవే విగ్రహాలు ఇక్కడ మొత్తం ఉన్నాయన్నమాట. ఇక్కడ మొత్తం అవే తయారు చేసిరు. సో మన గట్కేసర్లో వచ్చేసి 500 నుంచి స్టార్ట్ అయ్యి 35,000 వరకు ప్రైస్ అయితే ఉందంట. 500 నుంచి 35,000 వరకు. సో విగ్రహాలు చూసుకుంటే కూడా చాలా మంచి విగ్రహాలు ఉన్నాయి. అండ్ పెయింటింగ్ వచ్చేసి నెక్స్ట్ మంత్ 1st నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పారు. సో చూడండి మంచి విగ్రహాలు ఉన్నాయి, చూడడానికి చాలా అంటే చాలా మంచి విగ్రహాలు మనకు కనబడతా ఉన్నాయి. అండ్ కొన్ని విగ్రహాలకైతే పెయింటింగ్ అంతా కంప్లీట్ అయిపోయి ఉంది అనమాట. చూడండి సో పెయింటింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన విగ్రహాలకి ఏంటంటే ఇలా కవర్ కప్పేస్తారు, ఎందుకంటే మొత్తం ఇంకా దుమ్ము ధూళి పడకుండా. ఎందుకంటే అవి పడితే ఏంటంటే కొంచెం ఇంకా షేడ్ వచ్చేసింది, పాతగా కనబడతాయి. సో దీనికి ఇంకా లాస్ట్ మూమెంట్ బయటికి తీసే మూమెంట్ లో ఇంకోసారి ఫినిషింగ్ టచ్ అనేది ఇస్తారు. ఇచ్చినప్పుడు ఇంకా కొంచెం చాలా మనకు నీట్ గా కొత్తగా కనబడుతుంది. సో అలాంటి విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి మనకు చూడడానికి. అయితే ఈ రోజులో చూసుకుంటే ఏంటంటే విగ్రహాలకు సంబంధించి ఆల్మోస్ట్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. పెయింటింగ్ కూడా వేసేసారు, కవర్ కూడా కప్పేసారు అనమాట. సో చూడండి ఎంత బాగున్నాయి విగ్రహాలు. సో కలరింగ్ కూడా అయిపోయింది అనమాట. ఇవేంటంటే మనకు మొత్తం మహారాజ్ విగ్రహాలు అనమాట, మహారాజ్ గణేశులు. ఎందుకంటే రాజులా కూర్చుంటాడు మనకు స్వామివారికి సంబంధించి. సో ఇవన్నీ సేమ్ విగ్రహాలు అనమాట. దీనికి ఇంకా తొండము చేతులు ఇంకా కంప్లీట్ అవ్వలేదు, వాటికి సంబంధించి పార్ట్లు కూడా ఇక్కడ పక్కన పెట్టేశారు. ఇవి అటాచ్ చేసి దీనికి పెయింటింగ్ అంతే స్టార్ట్ చేయాలి. ఇక్కడైతే బ్యాక్గ్రౌండ్ వరకు అంతా మొత్తం మనకు విగ్రహాలు రెడీ అయిపోయినాయి, కలరింగ్ కూడా అయిపోయింది అనమాట. అయితే ఇవన్నీ మనకి ఇప్పుడు మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిన విగ్రహాలు అనమాట. 1 నుంచి 3 ఫీట్ల వరకు విగ్రహాలు రెడీ అయిపోయినాయి అండ్ సేల్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి అంట. అండ్ 12 ఫీట్ విగ్రహాలకి ఇంకా కలరింగ్ మాత్రం బ్యాలెన్స్ ఉంది, అది ఇంకొక ఒక 2 వీక్స్ లో రెడీ అయిపోతుంది. ఇవైతే మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. వీటిని వీళ్ళు హోల్సేల్ లో సేల్ చేస్తారనమాట. ఎవరైనా బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతా ఉంటారు. అయితే వీటికి సంబంధించిన విగ్రహాలు మొత్తం అక్కడ ఉన్నాయి, మొత్తం కవరింగ్ చేసేసి కప్పేసి పెట్టేశారు. ఎప్పుడు తయారైపోయినాయి బ్రో ఇవన్నీ? 2 మంత్ అయిపోయిందా? సో ఎక్కడెక్కడ నుంచి వస్తారు మన దగ్గర కొనడానికి? ఆడికెళ్ళి వచ్చి బల్క్ లో తీసుకెళ్తారా?
ఎట్లుంటుంది ప్రైస్? ఎట్లా స్టార్టింగ్ ప్రైస్ ఎంత? 500 నుంచి స్టార్టా? ఓకే. సో చూసారు కదా, ఇవి సేల్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. చాలా మంది వచ్చేసి తీసుకెళ్ళిపోతా ఉంటారు. సో ఎంతెంత క్వాంటిటీలో తీసుకెళ్తారు బ్రో వచ్చేవాళ్ళు? అట్లా విగ్రహాలు 500 నుంచి ఓకే 1000 విగ్రహాలు కూడా తీసుకెళ్ళిపోయే వాళ్ళు తీసుకెళ్తారు. సో ఇప్పుడు 1 ఫీట్ నుంచి 3 ఫీట్ల విగ్రహాలు అయితే రెడీ అయిపోయినాయి. మొత్తం పెయింటింగ్ కూడా అయిపోయింది అన్నమాట. సో ఇవన్నీ చూసుకుంటే అవే విగ్రహాలు మొత్తం డిజైన్ వేరే వేరే ఉంటుంది. అదే డిజైన్ వేరు, బట్ మనకు 1 నుంచి 3 ఫీట్ల విగ్రహాలు అయితే రెడీ అయిపోయినాయి ప్రెసెంట్. చూసారు కదా, ఇలాంటి మోడల్లో ఇంకా చాలా డిఫరెంట్ విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి. వీళ్ళు రెడీ కూడా చేసేసారు. 1 మంత్ అయిపోయిందంటే ఇది రెడీ అయిపోయి కూడా. సో ఇంకొక 1 మంత్ అయితే పెద్ద విగ్రహాలు కూడా రెడీ అయిపోతాయి కదా, మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. మన అడ్రస్ ఏమైనా చెప్తారా బ్రో ఎవరికైనా? అడ్రస్ వచ్చేసి మన గట్కేసర్ మైసమ్మ గుంటారు. మీ కాంటాక్ట్ నెంబర్ చెప్పండి. 6309763573. సో ఎవరికైనా బిజినెస్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ నెంబర్ కి కాల్ చేయండి. బ్రదర్ మొత్తం మనకు అవైలబుల్ లో ఉంటారనమాట. మనకు అన్ని సేల్ చేస్తారు. ఎన్ని పీసులు కావాలంటే అన్ని పీసులు మనకైతే సేల్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. వస్తున్నారు ఇప్పుడు కస్టమర్ తీసుకునే వాళ్ళు వచ్చారా? చూడండి ఆల్రెడీ వచ్చారు, కొనే వాళ్ళు కూడా తీసుకొని వెళ్తా ఉన్నారు. సో ఇలా ఎక్కడెక్కడ నుంచి వస్తా ఉన్నారు కొనడానికి. సో ఆల్మోస్ట్ అయితే ఇప్పుడు ఈ విగ్రహాలు రెడీ అయిపోయినాయి. ఇంకా కొన్ని విగ్రహాలు ఉన్నాయి కూడా ఒకసారి చూద్దాం. ఒకసారి అయితే బయటకు రండి. అయితే అక్కడ చూసినాం కదా, ఇక్కడ కొన్ని విగ్రహాలు ఉన్నాయి కూడా ఒకసారి చూద్దాం రండి. ఇక్కడ కూడా చాలా డిఫరెంట్ విగ్రహాలు అయితే రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత బాగుంది ఇది. చూడడానికి అయితే చాలా అంటే చాలా మంచి వైబ్ ఇస్తుంది విగ్రహం. మనం ఇంతకు ముందు ఎక్కడ కూడా చూడలేదు, ఇక్కడనే చూస్తున్నాం. విగ్రహం వచ్చేసి మనకు వచ్చేసి పైన గరుడ పక్షి అండ్ ఇక్కడ నందీశ్వరుని వాహనం మీద మన గణపయ్య కూర్చొని ఉన్నారు. బ్యాక్ డ్రాప్ కూడా మంచి ఒక పెద్ద కోట టైప్ ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుంది చూడడానికి. సో ఇలాంటి థీమ్ తోటి అయితే మంచి లుక్ తోటి ఇక్కడ విగ్రహాలు అయితే రెడీ చేసి పెట్టారు వీళ్ళు. చూడడానికి అయితే అసలు చాలా అంటే చాలా బాగుంది. మనం ఎక్కడ కూడా చూడలేదు. సో మనం ఏడికి వెళ్ళినా కానీ మనకి ఎక్కడో అక్కడ మంచి కొత్త లుక్ తోటి విగ్రహం అయితే కనబడుతూ ఉంది. సో ఎక్కడైతే ఈ విగ్రహాలు ఉన్నాయి చూడండి ఎంత బాగా తయారు చేశారు. సో దీనికి సంబంధించి నెక్స్ట్ మంత్ లో దీనికి మొత్తం కలరింగ్ అవి కూడా వర్క్ స్టార్ట్ అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత మనము నెక్స్ట్ మంత్ లో ఒకసారి వచ్చే ప్రయత్నం చేద్దాం. కలరింగ్ కూడా అయిపోయిన తర్వాత అప్పుడు వీటికి సంబంధించిన ప్రైస్ కూడా కనుక్కుందాం. ప్రైస్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే నెక్స్ట్ వీడియోలో మనం ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను నేను. సో ఈ లొకేషన్ వచ్చేసి మనకు మైసమ్మ గుట్ట గట్కేసర్ దగ్గర ఉంటది అనమాట. ఒక్కసారి ఇక్కడ చూడండి ఎంత మంచి విగ్రహాలు ఉన్నాయి. బాబా మనకు గరుడ పక్షి బ్యాక్ డ్రాప్ తోటి ఇక్కడ మనకు గణపయ్యని అయితే ఇచ్చారు. చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ బ్యాక్ గ్రౌండ్ లో బ్యాక్ సైడ్ విగ్రహం చూస్తే ఎంత బాగుంది చూడండి. శివయ్య, గణపయ్య, కింద నందీశ్వరుడు ఎంత బాగుంది చూడండి. మొత్తం త్రిశూలం తోటి బ్యాక్ డ్రాప్ ఇచ్చారు. సో ఆల్మోస్ట్ కలరింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఈ విగ్రహానికి. ఇంకా ఫినిషింగ్ కలర్ కూడా ఇచ్చేది. ఎంత బాగుంది చూడండి. ఇలాంటి విగ్రహాలు అయితే కొంచెం డిఫరెంట్ థీమ్స్ తోటి ఉంది. సో ఇది కూడా ఒక లుక్. అండ్ ఇక్కడ చూడండి మనకు అయోధ్య రామయ్య పక్కన గణపయ్య ఎంత బాగుంది చూడండి. సో ఇలాంటి విగ్రహాలు అయితే ఇక్కడ తయారైపోయినాయి. ఆల్మోస్ట్ తయారైపోయినాయి. ఇంకా కొంచెం దీనికి ఫినిషింగ్ టచ్ ఇచ్చేది అయితే ఉంది. అది అయిపోయిన తర్వాత మొత్తం ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. దీనికి సంబంధించి మనకు ప్రైస్ కూడా చెప్తారు వాళ్ళు. ఆ ప్రైస్ ని కూడా మనం నెక్స్ట్ వీడియోలో మొత్తం కనుక్కుందాం. ఎందుకంటే కలరింగ్ అవన్నీ కాకముందు మనం ప్రైస్ కనుక్కుంటే కూడా మనకు అంత సెట్ అవ్వదు. సో అంతా అయిపోయినాక కనుక్కొని మనం చెప్పుకుంటే తెలుసుకుంటే బాగుంటది కదా, అందుకని నేను ఏం అడగట్లేదు. బట్ వీళ్ళు ఏమంటున్నారంటే మన దగ్గర స్టార్టింగ్ 500 నుంచి 35,000 వరకు కూడా ఉందని చెప్పేసి అంటా ఉన్నారు. సో దానికి సంబంధించి ఇవన్నమాట. అండ్ చిన్న విగ్రహాలు అయితే మొత్తం ఆల్మోస్ట్ తయారైపోయి వాటికి కలరింగ్ కూడా వేసేసి కవర్లు కప్పేసారు అనమాట. ఇక్కడ చాలా రకాల చిన్న విగ్రహాలు అయితే ఉన్నాయి మనకు. సో ఇలాంటి చిన్న విగ్రహాలు అయితే ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ లో తయారైపోయినాయి. బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఎంత పడుతుంది అంటే ఈ విగ్రహానికి సంబంధించి 1200 అంట. ఎవరైనా మనము సపరేట్ గా కొనుక్కోవాలి ఇంట్లో పూజ చేసుకోవడానికి అనుకుంటే వాళ్ళకి వచ్చేసి మనకు 2200 పడుతుంది. సో ఇలాంటి మోడల్స్ లో డిఫరెంట్ లుక్స్ డిఫరెంట్ కలర్స్ తోటి విగ్రహాలు అయితే ఆల్మోస్ట్ తయారైపోయినాయి. అక్కడిక్కడ మొత్తం కప్పేశారనమాట. ఎందుకంటే అంత కలరింగ్ అయిపోయింది కదా, ఇంకొక 2 months ఉంది ఫెస్టివల్ కి. కాబట్టి మనం అంతా ఓపెన్ చేసి పెడితే ఏంటంటే కొంచెం పాతగా అయిపోతాయి అనమాట. దుమ్ము వల్ల కొంచెం ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి మొత్తం వీళ్ళు కవరింగ్ అంతా కప్పేసి పెట్టేశారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆర్డర్ కూడా వచ్చేసిందంటే ఆర్డర్ కి సంబంధించి కూడా వీళ్ళు అంతా తయారు చేసేసారు ఇవన్నమాట. ఇవన్నీ విగ్రహాలు కింద పైన మొత్తం అక్కడ ఇక్కడ అంతా ఇవే విగ్రహాలు ఉన్నాయి. చిన్న విగ్రహాలు అయితే తయారైపోయినాయి. పెద్ద విగ్రహాలకు సంబంధించి నెక్స్ట్ మంత్ లో మొత్తం కంప్లీట్ అయిపోతాయి. ఎందుకంటే మనకి ఇంకో 58 days ఉంది కాబట్టి 50 days లోనే ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయి మార్కెట్ కూడా వెళ్ళిపోతా ఉంటాయి. విగ్రహాలను చూస్తుంటే మాత్రం మంచి థీమ్ తోటి వేరే డిఫరెంట్ లుక్స్ తోటి అయితే విగ్రహాలు ఉన్నాయి. సో ఇక్కడ చేసే కళాకారులు కూడా చాలా మంచిగా విగ్రహాలు అయితే తయారు చేస్తా ఉన్నారు.
ఒకసారి ఇక్కడ నియర్ బై ఉన్న వాళ్ళు గట్కేసర్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఈ లొకేషన్కి వచ్చి ఒకసారి చెక్అవుట్ చేయండి, ఎందుకంటే చాలా మంచి విగ్రహాలు ఉన్నాయి. ప్రైస్ కూడా పర్లేదు, మంచిగా చెప్తున్నారు కాబట్టి. మనం బుక్ చేసుకోవడానికి వస్తే ఏంటంటే మనకు నచ్చిన కలర్ మన విగ్రహానికి మనం వేసుకునే ఛాన్స్ అయితే ఉంటది ఇక్కడ. ఎందుకంటే అదొక మంచి ఇదనమాట, మనకు మంచి లుక్ రావడానికి విగ్రహం మొత్తం కలర్ చేయడానికి బాగుంటది. సో ఇక్కడ చూడండి ఎంత మంచి విగ్రహం ఉందో, సూపర్ అన్నమాట. మనకు వెంకటేశ్వర స్వామిని బ్యాక్ డ్రాప్ లో ఇచ్చి మన గణపయ్య అయితే ముందర కూర్చొని ఉన్నారు. మొత్తం చిన్న చిన్న డిజైన్ కూడా చాలా అంటే చాలా మంచిగా ఇచ్చారనమాట. ఫినిషింగ్ అయితే సూపర్ ఉన్నాయి ఇవన్నీ. సో ఇవన్నీ విగ్రహాలు అవే, చాలా అంటే చాలా మంచి విగ్రహాలు అయితే వీళ్ళు తయారు చేసి పెట్టారు. చూడడానికి అయితే నాకైతే చాలా బాగా నచ్చినాయి, ఎంత బాగున్నాయి చూడండి. మొత్తం వెంకటేశ్వర స్వామికి సంబంధించిన థీమ్ తోటి రామయ్య, వెంకటేశ్వరయ్య అండ్ మనకు శివయ్య, మొత్తం అలాంటి థీమ్ తోటి అయితే మనకి ఇక్కడ విగ్రహాలు తయారైన. బ్యాక్గ్రౌండ్ లో ఇంకా కొన్ని విగ్రహాలు అవి కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం పదండి. పాప సూపర్ గా ఉన్నాయి చూడండి, ఇక్కడ ఎంత బాగున్నాయి విగ్రహాలు. సో ఇవన్నీ కొంచెం చిన్న విగ్రహాలు, ఎంత బాగున్నాయి చూడండి. మనము ఇంతవరకు చాలా ప్లేస్ కి తిరిగినాం కానీ ఇలాంటి విగ్రహాలు అయితే మనం ఎక్కడా చూడలేదు. ఇక్కడ ఎంత మంచి విగ్రహాలు తయారు చేశారు చూడండి, ఎంత బాగున్నాయి. మొత్తం మనకు కోట మీద రాజు ముందల మనకు గణపయ్య, ఎంత బాగుంది. ఇలాంటి థీమ్ తోటి అయితే మొత్తం ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి. అండ్ ఇక్కడ సైడ్ చూసుకుంటే ఇంకా కొంచెం చిన్న విగ్రహం, ఇక్కడ పైన వచ్చేసి మనకు అమ్మవారిని ఇచ్చారు, ఇక్కడ గణపయ్యని ఇచ్చారు. ఇది కొంచెం చిన్న విగ్రహం అన్నమాట. సో ఈ విగ్రహాలకు సంబంధించి కొంచెం వర్క్ అయితే ఇంకా పెండింగ్ లో ఉంది. ఇంకొక అటు ఇటు చూసుకుంటే 25 days లో విగ్రహాలన్నీ కంప్లీట్ కూడా అయిపోతాయి. వీటికి రంగులు వేయడం కూడా కంప్లీట్ అయిపోతుంది. అది మనం నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను నేను పక్కా మీ అందరికి. ఇక్కడైతే మనం గట్కేసర్లో వచ్చినాం కాబట్టి చూసాం, విగ్రహాలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. చిన్న విగ్రహాలు అయితే తయారైపోయినాయి. అండ్ బిజినెస్ చేసుకునే వాళ్ళు తీసుకోవడానికి కూడా వస్తా ఉన్నారు. 500-1000 పీస్లు కూడా తీసుకొని వెళ్ళి వాళ్ళు వేరే దగ్గర సేల్ చేసుకుంటారు అనమాట. సో చూడడానికి అయితే చాలా అంటే చాలా మంచి విగ్రహాలు ఉన్నాయి. ఒకసారి ఇంకో పక్కన కూడా వెళ్ళి అవి కూడా చూద్దాం ఒకసారి పదండి. ఇంకా చూడండి, ఇక్కడ కూడా చాలా రకాల చిన్న విగ్రహాలు అయితే రెడీ అయిపోయినాయి. తయారు చేసేసుకొని మొత్తం కలరింగ్ అంతా వేసేసి కవర్ కూడా కప్పేసారు. మనము ఇంకోసారి వస్తాం కదా, అప్పుడంతా ఓపెన్ చేసి చూసే ప్రయత్నం చేద్దాం. ఇంకొకటి ఏంటంటే ఇవి ఆల్రెడీ బుకింగ్ అయిపోయినాయంట. బుకింగ్ అయిపోయిన విగ్రహాలు కాబట్టి మొత్తం తయారు చేసి కవర్లు కప్పేసి ఇప్పుడు వాళ్ళు వచ్చేసి జస్ట్ బల్క్ లో తీసుకొని వెళ్ళిపోవడమే ఉంటది. చూడండి ఎంత మంచి మంచి విగ్రహాలు ఉన్నాయి. మొత్తం కలర్ వేసేసి కవర్ కప్పేసి మొత్తం ప్యాక్ చేసేసారు. ఇప్పుడు వచ్చి తీసుకొని వెళ్ళిపోయే వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతా ఉంటారు. అయితే చూసారు కదా, చాలా రకాల విగ్రహాలు అయితే రెడీ అయిపోయినాయి. అండ్ కొన్ని విగ్రహాలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా ఇంకొక 25 days 30 days లో మొత్తం కంప్లీట్ అయిపోతుందని చెప్తున్నారు. చిన్న విగ్రహాలు అయితే అప్పుడే సేల్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. హోల్సేల్ కాబట్టి హోల్సేల్ సేల్ అవుతున్నాయి. అయితే ఈ రోజు వీడియో, మరో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తుండండి మా ఛానల్ని. థ్యాంక్ యూ.